ప్రకాశం జిల్లా కనిగిరిలో పిచ్చి కుక్కలు వీరంగం చేశాయి. 7 చిన్నారులను ఇష్టం వచ్చినట్లు కరిచాయి. వీరిలో 7 ఏళ్ల మాలకొండయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం పాలు పోసేందుకు వెళ్లిన మాలకొండయ్యపై 6 కుక్కలు దాడికి తెగబడ్డాయి. ముఖం, చేతులు సహా శరీరమంతా గాయపరిచాయి. స్థానికులు ఎంత తరుముతున్నా కుక్కలు వదల్లేదు. ఎట్టకేలకు కుక్కలను తరిమి బాలుణ్ణి వెంటనే ఆసుపత్రికి తరలించారు. కూచిపూడి పల్లెకు చెందిన మరో 4 ఏళ్ల చిన్నారి కూడా కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కుక్కల బెడద ఎక్కువగా ఉన్నా మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలు తీసినాక సైకిల్ మీద తీసుకెళ్ళారు. సైకిల్ మీద తీసుకెళ్ళి బాటలు మర్చిపోయినాడని ఆ బాటల కోసం వచ్చాడు. ఇంటికి ఎదురు వాళ్ళకి ఇవ్వాలని వచ్చాడు. ఇవ్వాలని వచ్చి అది ఇంట్లో పెట్టి తిరుక్కుండేళ్ళకి నేను ఇంటి దగ్గర లేను, ఇంటి వెనక్కి వచ్చా బర్రెల దగ్గర. ఇంటి దగ్గరికి వచ్చేళ్ళకి ఇంకా మా అమ్మ ఇంటికాడ ఉండి అయ్యబట్టి మా అమ్మను కూడా పాలపోతే గమనలేదండి. గొర్రెలు ఇచ్చేది వదిలిపెట్టింది. మా అమ్మ బండ తీసుకొని కొట్టి వాళ్ళు ఒక్కటే పిచ్చి కుక్క అంటుంది. గొర్రెలు ఇచ్చి ఇంకా ఎట్టం వచ్చినట్టు బీకి వదిలిపెట్టింది. మేము చూడాలి, నేను ఇంటి దగ్గర